హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఇప్పుడు మన దగ్గర ఇంటర్వ్యూ ఇవ్వడానికి సౌత్ సెంట్రల్ రైల్వే లోకో పైలట్ అయిన ఎస్ దక్షిణారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మనం మాట్లాడి గ్రూప్ డికి సంబంధించిన మొత్తం విషయాలను తెలుసుకుందాం. ఇది చాలా మంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అదేవిధంగా దాంట్లో ఉన్న కొన్ని రకాల కేటగిరీస్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అంటే ఆ డ్యూటీస్ గురించి, సపోజ్కి పాయింట్స్ మ్యాన్ ఉన్నారనుకో అతని యొక్క డ్యూటీస్ ఏంటి, అదేవిధంగా గెట్స్‌మ్యాన్ ఉన్నాడనుకోండి, అతని యొక్క డ్యూటీస్ ఏంటి? సిగ్నల్ అండ్ టెలికామ్, ఈ విధంగా అన్ని కేటగిరీస్‌కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా వీటికి యూజ్ అయ్యే కొన్ని క్వెషన్స్ మా దగ్గర ఉన్నాయి. అవి మన స్టూడెంట్స్ అడిగారు. ఆ క్వెషన్స్‌కి కూడా వన్ బై వన్ అడుగుతాను. వాటన్నిటికి సమాధానం తెలుసుకుందాం. ఫస్ట్ ఆ సార్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు ఎస్ దక్షిణారెడ్డి. నేను సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్లో గత 20 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను. యాజ్ ఏ లోకో పైలట్గా చేస్తున్నాను. ఈ గ్రూప్ డి పోస్టులు అనేటువంటివి చాలా మంచి పోస్టులు అండి. వీటికి ఫర్దర్గా ఇప్పుడున్నటువంటి పాయింట్స్ మెన్స్ కానీ, గేట్ మెన్స్ కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ స్టాఫ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ మేము సర్వీస్ చేసే టైంలోనే దగ్గర 3 ఇయర్స్ 4 ఇయర్స్ సర్వీస్ అయిపోయిన తర్వాత అప్గ్రేడ్ అయ్యి యాజ్ ఏ గూడ్స్ డ్రైవర్లుగా, గూడ్స్ గార్డ్స్గా, అదేవిధంగా స్టేషన్ మాస్టర్స్గా, కంట్రోలర్స్గా, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకొని అప్డేట్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది మ్యాక్సిమం గూడ్స్ గార్డ్స్గా ప్రమోట్ అవడం జరుగుతుంది. సో ఇవి ప్రజెంట్ ఉన్నటువంటి జాబ్స్ వేకెన్సీస్ పరంగా చూస్తే రైల్వే అనేటువంటిది చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ జాబులకి ప్రిపేర్ అయ్యి ఈ జాబ్ తెచ్చుకోవడం అనేటువంటిది ఈవెన్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. లోయర్ క్వాలిఫికేషన్ ఇది ఓన్లీ 10th క్లాస్ ఎగ్జామ్ అనేటువంటి అపోహ ఏదైనా ఉంటే అది తీసేయండి. ఎందుకంటే ఎంటెక్ చదివినా, బీటెక్ చదివినా ఈ రోజుల్లో బయట గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటివి చాలా కష్టంగా ఉన్నాయి. అందుకని ముందు ఏదో ఒక జాబ్లో మనం ఇన్వాల్వ్ అయ్యి అక్కడి నుంచి అప్గ్రేడ్ అనేటువంటిది తీసుకుంటే ఈజీగా మనం అప్గ్రేడ్ అవుతాం. అదేవిధంగా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. రైల్వే పోస్టులు వచ్చేటప్పటికి ఎక్కువ పర్సంటేజ్ ఈ గ్రూప్ డి స్టాఫ్, ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ జాబ్స్ అనేటువంటివి గ్రూప్ డి ఉంటాయి. నెక్స్ట్ లోకో పైలట్, అదేవిధంగా ఏఎస్ఎం, గూడ్స్ గార్డ్, ఇలా డిఫరెంట్ పోస్టులు హయ్యర్ గ్రేడేషన్ వచ్చేటప్పటికి దాంట్లో ఏమవుతుందంటే పర్సంటేజ్ ఆఫ్ పోస్టులు తగ్గిపోతూ ఉంటాయి. ఈవెన్ గ్రూప్ డి అనేటప్పటికి బల్క్ పోస్టులు పడతాయి. కాబట్టి ఫస్ట్ మనం రైల్వేలోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే గ్రూప్ డి పోస్ట్ నుంచి డిఫరెంట్ పోస్టులు కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే గ్రూప్ డి నుంచి ఎంటర్ అవ్వటం అనేటువంటిది ఒక చివరి ఫైనల్ ఆప్షన్గా పెట్టుకొని మిగిలిన పోస్టులు కూడా అప్లై చేసుకొని ఆ పోస్టులో రాకపోతే ఈ పోస్టులో వచ్చినా కానీ ఎంటర్ అయ్యి ఒక 3 or 4 ఇయర్స్ తర్వాత మనం అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇది యాక్చువల్గా రైల్వేలో జరుగుతున్నటువంటి ప్రాసెస్. మీకు తెలిసినంత వరకు ఈ డ్యూటీస్ ఎలా ఉంటాయి, ట్రాక్ మెయింటైనర్ లాంటివి, అదేవిధంగా దీంట్లో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఫ్యూచర్ కానీ ఏ విధంగా ఉంటుందో చెప్పండి. ఉన్నటువంటి గ్రూప్ డి పోస్టులు అన్నింటిలో కల్లా కొంచెం డిఫికల్ట్ అనిపించే పోస్ట్ ఏదైనా ఉంది అంటే ట్రాక్ మెయింటైనర్ పోస్టులు. ఇవి పెట్రోలింగ్ పర్సన్స్ కూడా వీళ్ళే ఉంటారు. వీళ్ళు నైట్ టైంలో ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి నైట్ టైం కానీ డే టైం కానీ ట్రాక్ మెయింటైన్ చేసుకుంటూ ఒక హ్యామర్ తీసుకొని దాంతో ట్రాక్లో ఏదైనా సరే కీస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్తారు. ఈ పోస్ట్ అనేటువంటిది రెగ్యులర్గా ఉండే వర్క్ కాదు. ఇది అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ అనేటువంటి వాళ్ళు ఒక్కొక్క వీక్ ఒక్కొక్కళ్ళని మారుస్తూ ఉంటారు. కాబట్టి ఒక వీక్లో పడినటువంటి అతను ఇంకొక వీక్లో ట్రాక్ మెయింటైనర్గా ఏమి ఉండడు. కాబట్టి ఇది కొన్ని రోజులు మాత్రమే, మంత్లో కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది అంత డిఫికల్ట్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు.
సో ట్రాక్ మెయింటైనర్ పోస్ట్ అనేటువంటిది మీకు ఇచ్చినప్పటికీ కూడా రెగ్యులర్గా అదే వర్క్ అయితే ఉండదు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. నైట్ పెట్రోలింగ్ అయితే ఓన్లీ 1 అవర్ టైంలో 1 అవర్ 2 అవర్స్లో ఒక స్టేషన్ నుంచి నిర్దిష్ట డిస్టెన్స్ వరకు మాత్రమే ఈ యొక్క వర్క్ ఉంటుంది. తర్వాత యాజ్ యూజువల్ డే టైంలో ఒక వర్క్ ఉంటుంది. డే టైంలో కూడా ట్రాక్ మెయింటైనర్ అనేటువంటి వర్క్ ఉంటుంది. నైట్ డ్యూటీలు అనేటువంటివి ఓన్లీ మంత్లో 1 వీక్ కానీ లేకపోతే 10 days కానీ ఉంటాయి. రిమైనింగ్ అంతా డే టైం ఉంటుంది. సో కాబట్టి ట్రాక్ మెయింటైనర్ జాబ్ అనేటువంటిది ఓకే చేసుకోవచ్చు. ఉన్నటువంటి గ్రూప్ డి పోస్టులో కొంచెం డిఫికల్ట్ పోస్ట్ అంతే, అంత తప్పలేదు, చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ పాయింట్స్మెన్ పోస్ట్ గురించి చెప్పండి. పాయింట్స్మెన్ పోస్ట్ అనేటువంటివి ఇవి ఒక ప్లేస్, ఒక స్టేషన్లో పోస్టింగ్. ఇది ఇప్పుడు ట్రాక్మెన్ పోస్ట్ అనేటువంటిది ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి మధ్య ట్రాక్ చెక్ చేయడానికి ఉంటే ఈ యొక్క పోస్ట్ పాయింట్స్మెన్ పోస్ట్ అనేటువంటిది ఆ యొక్క పాయింట్స్ని సెట్ చేయడానికి మాన్యువల్ పాయింట్స్, అదేవిధంగా పవర్ ఆపరేటెడ్ పాయింట్స్ అని ఉంటాయి. మ్యాక్సిమం స్టేషన్స్ అన్ని పవర్ ఆపరేటెడ్ పాయింట్సే కాబట్టి, కరెంట్తో ఆపరేట్ అయ్యాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. మాన్యువల్ పాయింట్స్ ఉన్న దగ్గర మనం వెళ్ళి పాయింట్స్మెన్ వెళ్ళి పాయింట్ సెట్ చేసి ఈ ట్రైన్స్ని అడ్మిట్ చేసుకోవటం ఇటువంటివి ఉంటాయి. అదేవిధంగా షంటింగ్ చేసేటప్పుడు పాయింట్స్మెన్ అనేటువంటిది అకంపెనీ ఉంటాడు ఇంజన్తో పాటు. సో ఈ విధంగా ఉండేటువంటి పోస్ట్ అనేటువంటిది పాయింట్స్మెన్ పోస్టు ఉన్నటువంటి పోస్టుల్లో కల్లా మంచి పోస్ట్. ఎందుకంటే ఇది స్టేషన్ ప్రిమిసెస్లో ఉంటుంది, వీళ్ళకి క్వార్టర్స్ కూడా దగ్గరే ఉంటాయి. కాబట్టి పాయింట్స్మెన్ పోస్ట్ చాలా మంచిది. అదేవిధంగా ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏదైనా చేయాలనుకునే వాళ్ళకి అక్కడ ఉండి ప్రిపేర్ అయ్యి ఫర్దర్ ఎడ్యుకేషన్ గురించి కొంచెం కేర్ తీసుకొని మంచి మార్క్స్తో పాస్ అయ్యి వేరే అప్డేట్ అవ్వడానికి బాగుంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాక్ మెషిన్. అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ అంటే కొన్ని మిషన్స్ ట్రాక్ మెయింటైన్ చేయడానికని ఉంటాయి. ఈ డ్యూటీస్ అనేటువంటివి 2 days 3 days అనేవి ఉంటాయి. ఇవి కొంచెం ఒక 2-3 రోజులు ఈ ఇంటికి కొంచెం దూరంగా ఉండేటువంటి డ్యూటీస్. ఇవి కూడా వర్క్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది ఇటువంటి డ్యూటీస్లో. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ వర్క్ తక్కువ. అదేవిధంగా ఎందుకంటే ఈ మిషన్స్ ఎప్పుడో ట్రాక్స్ అనేటువంటివి మెయింటైన్ చేసే టైంలో మాత్రమే యూజ్ చేస్తారు. రిమైనింగ్ టైం అంతా ఐడిల్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇది 3 days వర్క్ ప్లేస్లో ఉంటే 3 days ఇంటి దగ్గర ఉంటారు. సో ఇలా డ్యూటీస్ అనేటువంటి కాంపన్సేట్ అవుతాయి. ఇవి ఒక 2 days 3 days ఇంటికి దూరంగా ఉండే డ్యూటీస్. నెక్స్ట్ వర్క్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా వర్క్ తక్కువ, శాలరీ ఎక్కువ ఉంటుంది వీటిల్లో. ఎందుకంటే టీఏలు ఎక్కువ వస్తాయి కాబట్టి ట్రావెలింగ్ అలవెన్స్లు అనేటువంటివి ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఇది కూడా మంచి పోస్టే. కాకపోతే దీనికి అలవాటు పడాలి. 3 days అవుట్ స్టేషన్లో ఉంటాం, 3 days ఇంటి దగ్గర ఉంటాం అనేది అలవాటు పడాలి. నెక్స్ట్ వర్క్షాప్లో అసిస్టెంట్ పోస్ట్ ఎలా ఉంటుంది? ఇవి కూడా స్టేబుల్ వర్క్స్ అండి. ఇప్పుడు స్టేషన్లో ఎలా ఉంటామో అదేవిధంగా కొన్ని వర్క్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు కాజీపేట అంటే, సికింద్రాబాద్ అంటే, విజయవాడ అంటే ఇలా కొన్ని వర్క్షాప్స్ ఉంటాయి. ఆ వర్క్షాప్స్లో జేఈల కింద అసిస్టెంట్లుగా టెక్నీషియన్ పోస్టులు ఇవి కూడా బాగుంటాయి. వీటికి క్వార్టర్స్ ప్రొవైడింగ్ ఉంటుంది. ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. 8 hours డ్యూటీ. 8 hours తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెండో రోజు సెకండ్ షిఫ్ట్ ఉంటుంది. షిఫ్ట్ వైజ్ సిస్టంలో ఉంటుంది. ఇవి కూడా మంచి పోస్టులు అండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ అని ఒకటి ఉంది, ఇంకోటి ఏమో సేమ్ ఇప్పుడు చెప్పిన లోగోకి సంబంధించిన పోస్టులేనండి. ఇవి కూడా షెడ్లో చేయాలి. అవి కూడా 8 hours డ్యూటీ ఉంటుంది. నెక్స్ట్ సిగ్నల్ అండ్ టెలికామ్ అనేటువంటిది ఇవి కూడా ఇందాక చెప్పినటువంటి పాయింట్స్మెన్ ఎలా అయితే పాయింట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారో అదేవిధంగా సిగ్నల్స్ మెయింటైన్ చేసేటువంటి అసిస్టెంట్స్, సిగ్నలింగ్ స్టాఫ్ దగ్గర అసిస్టెంట్స్గా యూజ్ చేసేటువంటి గ్రూప్ డి స్టాఫ్స్ ఈ పోస్టులు వస్తాయి. వీళ్ళు కూడా స్టేషన్ ప్రిమిసెస్లో చేస్తారు. ఈఎస్ఎం దగ్గర చేస్తారు, ఎలక్ట్రికల్ స్టేషన్ మెయింటెనెన్స్ దగ్గర చేస్తారు.